నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత షాంపిట్ రోడా చాలా మందికి తెలిసిన పేరే రాహుల్ గాంధీకి చాలా ఆప్తుడు 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుకుంటూ అపర మేధావిలాగా ఫీల్ అవుతుంటాడు ఈయన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీని ఇరకాటంలో పడేసిండట ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈయన మాట్లాడిన మాటలు ఇప్పుడు కాంగ్రెస్ మీద ప్రజలకు అసలే అపనమ్మకం ఉంది ఆ అపనమ్మకానికి ఆజ్యం పోసే విధంగా ఉందట ఇక గది నేను ఇట్లా మాట్లాడేందుకు కానీ ఆర్టికల్ చదివితే మీకే చాలా క్లియర్గా అర్థమవుతుంది చూడుండ్రి కాంగ్రెస్ ప్రకటిత మేధావి 4 ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడతాడు రాహుల్ గాంధీకి బాగా కావాల్సిన మనిషి ఒక రకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీకి గురువు లాంటి వ్యక్తి రాహుల్ గాంధీ సారు నువ్వెందుకు ఇట్లా మాట్లాడతావు అనుకున్నా ఇలాంటి గురువులను పెట్టుకుంటే ఇంకెట్ట మాట్లాడతావు అచ్చం యథా ఏమంటారు గురు తదా శిష్యు అని చెప్పుకోవాలి మీ ఇద్దరిని చూస్తే ఎందుకంటే గిన మాట్లాడిన మాటలు గట్నే అనిపించినాయి అరే రాహుల్ గాంధీ సార్ గిట్లా మాట్లాడతాడు ఏందనుకున్నా ఇలాంటి గురువుని పెట్టినాక గట్లా మాట్లాడటంలో తప్పు లేదు ఇది రాహుల్ గాంధీ సార్ తప్పు కాదు ఇలాంటి గురువుని పెట్టిన వాళ్ళ తప్పు అనిపించింది ఓ అమ్మ అసలు ఆయన ఏమన్నాడో చెప్పుంటే ఆగండ్రీ చెప్తా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండాలి కదా వినాలంటే మొన్న కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోని కూడా తయారు చేసింది ఈయన గారే ఫ్రీ పీస్ ఫ్రీ పీస్ ఫ్రీ పీస్ అని జనాల మెదడులోకి చొచ్చించి ఓటు బ్యాంకు రాజకీయాలని ఓట్లను సంపాదించుకునే ఆ మేనిఫెస్టో తయారు చేసింది ఈ మహానుభావుడేనట అటువంటి షాంపిట్ రోడాను ఒక జాతీయ మీడియా ఛానల్ ఇంటర్వ్యూ చేసింది ఈ సందర్భంగా ఆ మీడియా ఛానల్ షాంపిట్ రోడాతో మాట్లాడుతూ మీరు ఇచ్చే ఉచిత హామీలు విపరీతంగా ఉన్నాయి ఆ హామీలు నెరవేర్చడానికి ట్యాక్సులు పెంచుతారని మధ్యతరగతి ప్రజలు భయపడుతున్నారని ప్రశ్నించారు కరెక్టే కదా వీళ్ళు ఇన్ని ఉచితాలు ఎక్కడి నుంచి తెస్తారు గన్ని కోట్ల డబ్బులు ఏం నుంచి వస్తాయి అది అసలు సాధ్యమా అసలు అసాధ్యమా మరి ఇట్లా ఉచితాలు ఇవ్వాలంటే ట్యాక్సులు పెరుగుతాయని భయపడకుండా ఎట్లుంటాం మస్తు అడిగిండు ఆ టీవీ ఛానల్ ప్రతినిధి అన్న ఎవరో కానీ మనుషుల మనసులో మాటలు అడిగేసిండు ఈయన కూడా ఆయన మనసులో మాటలు బయటికి గట్కేసి అయ్యో రామా అని నాలుక గరుచుకున్నాడట గది కూడా చదువుతా చూడుండ్రు అందాకు జవాబుగా షాంపిట్ రోడా మాట్లాడుతూ మీరు స్వార్థంగా ఆలోచించవచ్చు మీరు పెద్ద మనసు చేసుకోవాలి ట్యాక్సులు కొంచెం పెరుగుతాయేమో అదొక పెద్ద విషయమా అంటూ అసలు విషయాన్ని చెప్పకనే చెప్పిండు అమ్మా ఇన్నరా మనం స్వార్థంగా ఆలోచిస్తున్నామంటే ట్యాక్సులు పెరగకూడదు అని కోరుకోవడం మరి ఉచితాలు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలి అని కోరుకోవడం స్వార్థం కాదా సారు ఆ ఇస్తుడేమో సచ్చుడేమో అది నిజంగా పేదోడికి అందుడేమో అలాంటి ఏమీ చేయకుండానే ఓట్లు దండుకోవచ్చనే స్వార్థంగా మీరు ఆలోచించవచ్చు కానీ అయ్యో ఈ ఉచితం వస్తే ట్యాక్సులు పెరుగుతాయేమో అని ఆలోచించడం స్వార్థమైద్దా పెద్ద మనసు చేసుకోవాలా కొంచెం ట్యాక్సులు పెంచుతారా ఎవరిమ్మన్నారు మిమ్మల్ని ఉచితాలు మా దగ్గర నుంచి 10 పైసలు తీసుకొని అందులో 2 పైసలు మాకు ఉచితాలుగా అందిస్తున్నామనే మాటలు చెబుతూ ఇటు అధికార సీట్ని ఎక్కి అధికారాన్ని అనుభవించడమే కాకుండా మాతో ఆడుకోవాలని చూస్తున్న మీ తెలివితేటల్ని ప్రజలు గమనించలేకపోతున్నారు అనంటే కొంచెం బాధ కనిపిస్తుంది అర్థమైందా మేనిఫెస్టో చేసిన ఆయన రాహుల్ గాంధీకి గురువు గారు ప్రకటిత మేధావి 4 ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడగలిగిన షాంపిట్ రోడా కాంగ్రెస్ నాయకుల మనసులో మాటల్ని ఇట్టే చెప్పేసిండట ఇక జనాలంతా మనసు పెద్దగా చేసుకోండి ట్యాక్సులు పెరిగినా పట్టించుకోకండి మీకు ఉచితాలు కావాలి కదా ఉచితం ముద్దు ఇంకేం పెరిగినా మాకేం కాదు పెరగడంలో ఎలాంటి హద్దున్నా మేము బాధపడం ఫ్రీ పీస్ అనే మాట మమ్మల్ని ఉరిచ్చి ఓటు వేసే విధంగా తీసుకెళ్తాయి అనుకునే మీరంతా పెరిగే నిత్యావసర ధరలకు పెరిగే ట్యాక్సులకు మిగిలిన వాటికి సిద్ధంగా ఉండండి తెలంగాణలో 4 నెలల క్రితం కేజీ బియ్యం ఎంత ఉండేవి ఈరోజు బియ్యం ఎంత రేటు ఉన్నాయి ఒక్కసారి పెరిగిపోయిన వాటి గురించి ఆలోచించండి కారణాలు ఏంటి అనేది మీ మనస్సాక్షులు అడగండి ఉచితం అంటే వాళ్ళ ఇంట్లో సొమ్మో వాళ్ళ పార్టీ ఫండో తీసుకొచ్చి పెట్టరు మన నెత్తి మీద చెయ్యి పెట్టి ట్యాక్సుల రూపంలో వసూలు చేసిన డబ్బులో ఎంతో కొంత భాగం మనకు ఉచితంగా ఇస్తున్నట్టు ఇచ్చి ఆ ఉచితాన్ని మళ్ళీ రారా అని లిక్కర్ షాప్ వైపు మన ఇంటోళ్ళని పిలిపించి కేల్కతం దుకాన్ బంద్ చేస్తాయి కాబట్టి ఆలోచించి ఓటేయండి ఉచితం కోసం ఆశపడకండి ఉపాధి కోసం పరిగెత్తండి అభివృద్ధే ముఖ్యమనే విషయాన్ని మర్చిపోకండి ఇక ఓటు హక్కును వినియోగించుకోండి ఓటును నమ్ముకోండి ఓటును అమ్ముకోకండి ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంది ఎట్లా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి